రాముడు అంతటి వాడికి తప్పలేదు, నాకేముంది కాబట్టి అని ఆయన అంటున్నారు. చూద్దాం మరి. సార్ మళ్ళీ థియేటర్ల గోడు, బన్నీవాసు సంచలనం, యజమానుల ఆందోళన. నిన్న మీరు చూసుంటారు, అవును, సింగిల్ థియేటర్ల యజమానులందరూ వాళ్ళు సమావేశం పెట్టుకొని మీడియాతో కూడా విస్తృతంగా చర్చించారు. సరిగ్గా అదే సమయంలో బన్నీవాసు ఒక ట్వీట్ కూడా వచ్చింది. ఆయన ఎక్కడో మాట్లాడిన వీడియో ఏదో ఫంక్షన్లో, అసలు సినిమాలకు లాభాలు వస్తున్నాయి కానీ ప్రేక్షకులు రావటం లేదు. అంటే ఇక్కడ మెసేజ్ చాలా క్లియర్. తక్కువ మంది ప్రేక్షకుల దగ్గర ఎక్కువ టికెట్లతో తీసుకోవడం వల్ల లాభాలు వస్తున్నాయి కానీ సినిమా థియేటర్లు పరిశ్రమ ఇది పెరగడం లేదు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలు అనేవి బతకడం అనేది దుర్భరం అయిపోయింది. చిన్న సినిమాలకు అవకాశమే ఉండడం లేదు. కాబట్టి సింగిల్ థియేటర్లు బతకకుండా, చిన్న సినిమా బతకకుండా సినిమా పరిశ్రమ ఉండదు. డబ్బులు వచ్చాయి, వేల కోట్లు వచ్చాయి, అది ఇదని చూస్తున్నామే కానీ ప్రేక్షకులు దూరం అవుతున్నారని చూడట్లేదు. పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ ఇష్ట ప్రకారం సమయం పొడిగించుకుంటూ పోవడం వల్ల సినిమాలు బాగా ఆలస్యం అయిపోయి ప్రదర్శించడానికి కూడా సినిమాలు ఉండట్లేదు. ఇది ఇంకో సమస్య. ఇవన్నీ ఆయన చెప్పాడు, ఇవన్నీ ముఖ్యమైనవే, చాలా కాలంగా ఉన్నవే. అయితే సినిమాలు ఆలస్యం కావడానికి హీరోలు కారణమా, దర్శకులు కారణమా, లేకపోతే భారీగా తీయాలని నిర్మాతల కారణమా, మన అన్ని కారణాలు ఉండొచ్చు. కానీ స్టార్ సిస్టమ్ కాబట్టి హీరోలే. ఆ తర్వాత ఈ సింగిల్ థియేటర్ యజమానులు కూడా దాదాపు ఇటువంటిదే. అక్కడ అందరూ ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అలాగే దిల్ రాజు తమ్ముడు శిరీష్తో సహా ఉన్నారు. ఇంకా ఇతరులు కూడా, చదలవాడ శ్రీనివాసరావు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏంటి మీరు మాకెందుకు పర్సెంటేజ్ ఇవ్వరు? తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇతర అన్ని చోట్ల మీరు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మా దగ్గరికి వచ్చేసరికి మటుకు మేము రెంటే ఇస్తామని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? టికెట్ రేట్లు విపరీతంగా పెంచినప్పుడు రెంటే, ఆ డబ్బులు వీళ్ళకేం రావు. రేట్లు పెంచి అదే పర్సెంటేజ్ ఉంటే వచ్చిన దాంట్లో మాకు కూడా వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ కావాలంటే 2 వారాలు అయిన తర్వాత పర్సెంటేజ్ ఇస్తామని అంటారు. అప్పటికి కలెక్షన్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఇది చాలా అన్యాయము. మాకు పర్సెంటేజ్ లేకపోతే సినిమాలు నడవు. ఇప్పటికి కూడా చాలామంది మల్టీప్లెక్స్లు అంటున్నారు కానీ వేల సీటింగ్ ఉన్నది, ప్రేక్షకులు ఎక్కువగా చూసేది సింగిల్ థియేటర్లలోనే. సింగిల్ థియేటర్స్ అలాగే బీసీ సెంటర్లకు వెళ్ళేసరికి ఇవి లేకపోతే మటుకు పరిశ్రమ నిలబడదు. మేము కూడా వీటిని ఎల్లకాలం ఇలాగే నడుపుతూ ఉండలేము అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయం కూడా ఈయన చెప్పినట్టున్నారు. చిన్న థియేటర్లలో సదుపాయాలు పెంచాలి, వాటికి ఇంకా అవకాశాలు కల్పించాలంటే వాటికి రాబడి పెరగాలి కదా, వాటికి ఆదాయం కూడా పెరగాలి కదా. కాబట్టి వాళ్ళు అడగడంలో కూడా న్యాయం ఉందని కూడా చాలామంది చెప్తున్నారు. ఇది మనకు తెలుసు. గతంలో కూడా పెద్ద సినిమాలు విడుదలైనప్పుడంతా టికెట్ రేట్లు పెంచాలనే ఇది రావటం, లేకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రులు, ఆ హీరోలు వాళ్ళని బట్టి పెంచకపోవడం జరుగుతూ వచ్చింది. ఈరోజైతే ఈ సినిమా సింగిల్ థియేటర్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే, 2 చెప్తున్నాం, మాకు పర్సెంటేజ్ ఇవ్వాలి, 2 మేము థియేటర్ల రేట్లు పెంచాం, మాకు పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము రేట్లు ఇష్ట ప్రకారం పెంచడానికి మేము ఒప్పుకోము అనే మాట అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇది పరిశ్రమలో ఒక చాలా కాలం తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు తర్వాత మాట్లాడదాము, ఈ సినిమా కానివ్వండి అంటే మేము ఒప్పుకుంటున్నాము. హరిహర వీరమల్లి నుంచి కూడా నడుస్తుంది ఇది. సో ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదు కానీ చిన్న సినిమాలు, మంచి సినిమాలు ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఇవన్నీ మారుతాయి అన్నది ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెంటనే మళ్ళీ ఏదొచ్చినా వాళ్ళు ఉంటారు కదా. ఇవన్నీ మా జగన్ గారు ఎప్పుడో చెప్పారు, అప్పుడు అందుకే పెంచనివ్వలేదు, ఓటీటీ వస్తే ప్రమాదం అని చెప్పారు. సో జగన్ అప్పుడే కరెక్ట్గా చెప్పాడని వీళ్ళందరూ, నేను ఎక్కడా వినలేదు, జగన్ అన్నాడని వాళ్ళు ఏం చెప్పట్లేదు. కానీ మొత్తానికి రేట్లు అపారంగా పెంచి మాకు పర్సెంటేజ్ ఇవ్వకపోతే మటుకు మేము నడపలేము అని వాళ్ళు చెప్తున్నారు. సార్ మైకిల్ సినిమా 6,000 కోట్ల